హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ లేచాను. బ్రష్ చేసేసుకోగానే గ్రీన్ టీ తాగుతున్నాననమాట. ఈ ఎండాకాలం వల్ల లెమన్ అంతగా నాకు దొరకడం లేదు. దొరికినా బాగోట్లేదు. సో, అందుకని ఎక్కువ గ్రీన్ టీకి ప్రిఫర్ చేస్తున్నాను. సో, ఇంకా కొంతసేపు తర్వాత ఇడ్లీ వేసేసాననమాట అందరికీ బ్రేక్‌ఫాస్టు. సో, నేనైతే 3 ఇడ్లీ పెట్టుకొని తినేస్తున్నాను. మామూలుగా అయితే ఓట్స్ కానీ ఏమన్నా తింటాను ఇంకా. సో, ఇవాళ ఎందుకో కొంచెం ఇడ్లీ తినాలనిపించింది. సో, మా వాళ్ళందరితో పాటు నేను కూడా ఇడ్లీ తినేస్తున్నాను. మా పాప వాళ్ళేమో ఇంకా తినను అప్పుడే అని చెప్పేసి అని అన్నారు. సో, నేనైతే కొంచెం పని చేసుకోవాలి కాబట్టి సో, నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే కొంచెం ఎర్లీగా తినేస్తున్నాను అనమాట. గ్రీన్ టీ తాగిన ఒక 1 అవర్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తాను. సో, ఇంకా పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇల్లు ఊడుస్తున్నాను. అసలు మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేసుకుంటానే ఒక పని అవుతుందని అనుకునే లోపు ఇంకో పని ఉంటుంది. మా వారు ఐరన్ బట్టలు అనమాట తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా పెట్టేస్తున్నాను అరమరలో. ఊడుస్తూ ఉంటాను. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇంకా మళ్ళీ అటు ఇటు తిరగడమే సరిపోతుంది ఇంకా. సో, నిజంగా ఆడవాళ్ళందరికీ నేనని కాదు కానీ నిజంగా చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే చాలా పని చేసుకుంటాము. అది అర్థం కాదు. అది గొప్ప అని అనుకుంటారు కానీ అది చేసే వాళ్ళకే అర్థమవుతుంది. నిజంగా అర్థం చేసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది అది. సో, ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకి ఇంకెంత చెప్పినా అనవసరం అనుకోండి. టీవీలో వెనకాల సాంగ్ వస్తుంది కదా! అది ఏ మూవీలోదో మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేనైతే కనుక ఇల్లంతా పని చేసుకునేటప్పుడు ఏదో ఒక సాంగ్స్ పెట్టుకొని ఇంకా అలా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఏంటంటే ఇంకా కొంచెం ఎనర్జీగా ఉంటుంది. చేస్తున్నప్పుడు కొంచెం ఏంటంటే అబ్బా! పనుందా అన్న ఫీలింగ్ రాదనమాట. కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. సో, ఊడవడం అయిపోయింది. మొత్తం అన్ని రూమ్‌లు మాప్ చేసేస్తున్నాను. డబుల్ బెడ్‌రూమ్ కదా! అదేమో చిల్డ్రన్ బెడ్‌రూమ్, ఇదేమో మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. సో, మొత్తం మాప్ పెట్టేస్తున్నాననమాట. సో, నిన్న బాగా గాలొచ్చింది. వర్షం గూడా పడింది. సో, అన్నీ డోర్స్ చల్లగా వస్తుంది కదా అని ఓపెన్ చేయడం వల్ల బాగా డస్ట్ ఎక్కువ వచ్చేసిందనమాట రోజు కన్నా గూడా. సో, మా ఇంట్లో కొంచెం చిన్న పిల్లలు అంతగా ఎక్కువ పాడు చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇల్లెప్పుడు కొంచెం క్లీన్‌గానే ఉంటుంది. సో, మా పాప గూడా ఇంక ఏ చిన్న కాగితం ముక్క దొరికినా డస్ట్‌బిన్‌లోనే వేసిద్ది తప్ప ఇంట్లో ఎక్కడ ఏం చేయదనమాట. సో, మొత్తం అంతా కిచెను అది అంతా మాప్ పెట్టేస్తున్నాననమాట. మొత్తం ఇల్లంతా సర్దేసరికి నా పని అయిపోయింది. బయట వరండా అంతా కొంచెం అంతా ఇసుకగా ఉందనమాట. నాకు ఇంకా అది మాప్ పెట్టడం కంటే ఎందుకులే మొత్తం కడిగేసుకుంటే పోయిద్ది కదా అని చెప్పేసి కడిగేస్తున్నాను మొత్తం. లైజాల్ వేసేస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి వేసేసి ఫస్ట్ అంతా ఊడ్చేసిన తర్వాత మొత్తం అంతా వాటర్ పెట్టి వైపర్తో లాగేసాను అనమాట. ప్లీజ్ అండి, మీకు ఎవరికైనా మా ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తే కనుక చిన్న కామెంట్ పెట్టొచ్చు కదా ప్లీజ్. ఇంకా అది మొత్తం చేసేస్తున్నాను ఇంకా. నిజంగా వర్షాకాలం అంత బాగుంటుందని అనుకుంటామో కానీ అది గాలి వస్తుంది కదా, ఏంటో ఎక్కడ లేని దుమ్మంతా మొత్తం గాలికి కొట్టుకుంటూ వచ్చేసేసింది. నిజంగా ఇంట్లో పనులు చేసేసరికి అయిపోయింది. ఇంకా డైలీ ఉండేవే కానీ ఇలా చూసినప్పుడు చెప్పుకుంటున్నప్పుడు ఏంటంటే అబ్బా మామూలుగా ఉండదన్నమాట. ఈలోపు మా వారు చికెన్ తెచ్చిచ్చారు. ఫ్రెష్గా క్లీన్ చేసేసాను చికెన్ అంతా. సో, ఇప్పుడేంటంటే ఆ చికెన్ ఏంటంటే బాయిల్ చేయాలి. అసలు ఈ చికెన్ ఏంటంటే మా పాప తెగ అడుగుతుంది నాకు చికెన్ కావాలని. సో, తన కోసమే చేస్తున్నాను. సో, తన కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో, కొంచెం ఉప్పేసి సాల్ట్ వేసేసేసి ముందు చికెన్ని ఉడకబెట్టేసేస్తున్నానమాట. ఎప్పటినుంచో అడుగుతుంది తనకి ఇష్టమైన చికెన్ కావాలని చెప్పి కొబ్బరేసి చేస్తానన్నమాట. తనకు చాలా ఇష్టం. ఇదిగోండి అల్లమను వెల్లుల్లిపాయలు ఫస్ట్ పేస్ట్ చేసేసుకున్న చికెన్ అయితే ఉడుకుతుందనమాట. ఈ లోపేమో మనం దానికి కావాల్సినవి రెడీ చేసేసుకుంటున్నాను. ఇది మొత్తం పేస్ట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి అనమాట.
పచ్చి కొబ్బరి అయితే బాగోదు కొంచెం. సో అందుకని చెప్పేసి ఎండు కొబ్బరి తీసుకోండి. మీరు కూడా ఒకవేళ చేసుకోవాలనుకుంటే కనుక. సో ఎండు కొబ్బరి మొత్తం చక్కగా తుడిచేసి మొత్తం పీసెస్ కట్ చేసేసుకొని అది మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద ఆయిల్ పెట్టేసేసాను. ఆయిల్ పెట్టేసేసినాక చెక్క అనమాట. చెక్క 4, ఒక 5 లవంగాలు, ఒక 2 వచ్చేసి యాలకులు అన్నమాట. అవి కొంచెం ఇదైనాక కొబ్బరి వేసేయండి. కొబ్బరి వేసేసినాక కొంచెం కొబ్బరి ఏంటంటే దగ్గరే ఉండాలి. కొంచెం పక్కన హైలో పెట్టామంటే కనుక కొబ్బరి మొత్తం మాడిపోతుంది. సో అందుకని చెప్పేసి చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి కొబ్బరి వేసేసినాక ఆ కొబ్బరి వచ్చేసేసి ఆ ఫ్లేవర్ పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా కొంచెం తిప్పుతూ ఉండండి. కొంచెం తిప్పకుండా ఆపామా కొబ్బరి మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయిద్ది. సో బ్లాక్ కలర్లో అయిపోయినాక చికెన్ అంతా ఇంకా ఏదో మాడు వాసనలో వస్తుంది. సో దగ్గరే ఉండండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కూడా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా తిప్పుతూ ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే ఉడకపెట్టిన చికెన్ ఏంటంటే అన్నిటిలో వేసేయాలన్నమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ మా పాపకి ఎందుకో కానీ తెగ ఇష్టం అన్నమాట. ఎప్పుడైనా నాకు కుదరక చేయకపోతే అసలు ఎంత అలిగిద్దంటే నిజంగా ఏం ఉండదు. కానీ ఎందుకో ఈ కూర అంటే మాత్రం చాలా ఇష్టము. కానీ మా వారికేమో కొంచెం మసాలా గిషాలా బాగుండాలన్నమాట. సో కానీ ఏంటంటే అది చేద్దాం అనుకున్నా, ఇది చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా సరేలే వాళ్ళు ఒక్కరోజుకి ఇచ్చేసేసేలే అన్నారు. సో ఏంటంటే కొంచెం ఒక 10 మినిట్స్ తర్వాత ఏంటంటే కారం వేసుకోండి. నేను ఉప్పు ఆల్రెడీ కడిగేటప్పుడు కొంచెం వేసాను. తర్వాత ఉడకపెట్టేటప్పుడు జస్ట్ కొంచెం వేసాను. తర్వాత ఎంత కావాలంటే అంత వేసుకోవాలన్నమాట, టేస్ట్కి సరిపడినంత. సో మా వారు మా పాప కోసం సరేలే ఏం వండుతావు 2 కూరలు మనం అది తినేద్దాంలే అన్నారనమాట. సో అందుకని చెప్పేసి అందరికి కలిపేసి కొంచెం అదే వండేసాను అనమాట. చాలా సింపుల్గా ఉండిద్ది. కానీ నెక్స్ట్ టైం మేము చేసుకుంటే మసాలాలు గిషాలాలు అన్నీ వేసుకొని ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను కొత్తిమీర కొంచెం ఎందుకు వేస్తున్నానంటే ముందు తనకి పైన కొత్తిమీర ఉంటే తినదనమాట. సో కొంచెం ఒక 10 మినిట్స్లో దించుతాను అనగా కొత్తిమీర వేసేసి మళ్ళీ వేసేస్తాను, కలిపేస్తాను మొత్తం కొత్తిమీర కూడా. సో గరం మసాలా వేసాను, చికెన్ పౌడర్ వేసాను అనమాట, చికెన్ మసాలా. సో ధనియా పౌడర్ కూడా వేసాను. వేసేసినాక కొత్తిమీర కూడా చూసారా మొత్తం చికెన్లో ఇది కలిసిపోయింది మొత్తం. తను అలా ఉంటే ఏంటంటే తినేస్తుంది అనమాట. పైన కొంచెం డెకరేషన్ కోసం చల్లామంటే అస్సలు తినదు. 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొబ్బరి చికెన్ రెడీ. చూడండి అసలు తీయొద్దంది కానీ మరి నీకోసమే చేశాను కదా, మరి ఒక్క క్లిప్ నాకు ఇవ్వు అని చెప్పని అడిగాను అనమాట. సరే అని చెప్పేసి చికెన్ చేశాను కదా అని. తను ఏంటంటే చికెన్ కన్నా ఎక్కువ చికెన్ పీసెస్ తినేది, అస్సలు ఇష్టపడలేదు. కానీ నేను బలవంతం చేశానని చెప్పి పాపం ఏదో తినాలని తింటుంది. కానీ నేను కెమెరా ఆఫ్ పక్కన పెట్టేసినాక మాత్రం తను చక్కగా తినిందనమాట. ఎందుకో తెలియదు అసలు చిన్నప్పుడు ఒక కొంచెం అలా పెట్టేదాన్ని ఇలా వండి. నాకు మా పక్కన ఆంటీ చెప్పింది, ఇలా చేసుకొని చెప్పేది నాకు. ఆంటీ నాకు ఒకసారి కర్రీ ఇచ్చినప్పుడు చాలా బాగుంది. ఇంకా అప్పటి నుంచి నేను ట్రై చేస్తూ ఉన్నాను. చాలా బాగుంది మమ్మీ అని చెప్తుంది. నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. మా వారికి మెసేజ్ పెట్టాను, ఏంటంటే ఫ్రూట్స్ తీసుకొస్తాను అని చెప్పంటున్నారు వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడేమో నేను ఎండలో తిరిగి తేవాలా అంటున్నారు. అసలు నాకేం అర్థం కావట్లే ఆయన సమాధానాలు ఏంటో అసలు. ఫైనల్లీ అయితే ఆయన కూడా వచ్చేసారు. ఆయన వస్తున్న ఫ్రూట్స్ తీసుకొని వస్తున్నారు. నేను ఆ క్లిప్ పెడదాం అనుకున్నా, జస్ట్ మిస్ అయిందనమాట. సో ఆయన కూడా మంచి ఆకలి మీద వచ్చారనమాట. నేను బ్రౌన్ రైస్ వండుకున్నాను. ఏంటి అసలు గ్రేవీ లేదు, అసలు ఆ కర్రీ ఎలా కలిసిద్ది అనుకుంటున్నారా? చూడండి నేను రసం తీసుకురా అని చెప్పని అన్నాను. ఆయనేమో ఏదో తెచ్చారు, అది ఏంటా అని చెప్పి చూస్తున్నా. తీరా చూస్తేనేమో సాంబారు. నేను అసలు సాంబార్ అయితే అసలు టచ్ కూడా చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అంతగా. కానీ ఆయన అంటున్నారు, ప్లీజ్ ఒక్కసారి నా కోసం 2 స్పూన్స్ వేసుకొని తిని ఒకసారి ఎలా ఉందో చెప్పు అని చెప్పని అంటున్నారు. సరేలే ఎందుకులే అని చెప్పేసి తన కోసం టేస్ట్ చేద్దామని చెప్పేసి చూసారా చాలా చిన్న స్పూన్ పెట్టాను. పెద్దది పెడితే మళ్ళీ ఎక్కువ సాంబార్ నేను తిననని చెప్పి స్పూన్ పెట్టాను అనమాట. చికెన్ మాత్రం బాగా ఉడకపెట్టాము, ప్లస్ బాగుంది, బాగా కుక్ అయిందనమాట. ఏంటో నిజంగా చెప్తే నమ్మరు,
హడావుడిగా చేసినప్పుడు మాత్రం అదేంటో తెలియని డిఫరెంట్ టేస్ట్ వస్తదనమాట. మనం పర్టిక్యులర్‌గా అన్నీ పక్కన పెట్టుకొని ఇలా చేద్దాం, అలా చేద్దాం అని అనుకున్నప్పుడు నాకైతే ఎప్పుడు సెట్ అవ్వలా. బండిలో ఏదో మర్చిపోయారంట. అందుకని చెప్పేసి ఎళ్తున్నారు తీసుకురావడానికి. జ్యూస్ తీసుకొచ్చానని చెప్తున్నారు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అని చెప్పని అంటున్నాననమాట. అది చెప్తున్నారు ఇంకా ఫ్రూట్స్ కూడా తెచ్చారు పాపం నా కోసం. అడుగుతున్నాను చూడండి అసలా అంత కష్టపడి చేస్తే నిజంగా ఏదో ఓకే పర్లేదులే బాగానే ఉందిలే అని అంటారు. అసలు అదేం సమాధానం నాకు అర్థం కాదు. నిజంగా మీ ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్ అసల? నిజంగా బావుందని ఒక మాట చెప్తే ఏమైపోయిద్దో నాకైతే అర్థం కాదు అసల. ఏదో బాగానే ఉంది అంటే ఏంటి ఆన్సర్ అసల? నాకైతే అసలు నచ్చదు అసల. నిజంగా ఎంత కష్టపడి చేసినా కూడా బావుంది, బాగా చేశావు, చాలా టేస్ట్‌గా ఉందన్న మాట మాత్రం అదేదో ముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా రానే రావు. ఎవరు చెప్పరు కాబట్టి నేనే చెప్పుకుంటున్నాను. నిజంగా అది నిజంగా చెప్తున్నాను కదా! చాలా టేస్ట్‌గా అయితే ఉందన్నమాట చికెన్. ఇదిగోండి ఇదేమో ఏబీసీ జ్యూస్ అంట. నాకు దీన్ని చూస్తేనేమో బీట్రూట్ జ్యూస్‌లా ఉంది. తాగి చెప్తాను. మొన్న కూడా అలాగే ఏబీసీ జ్యూస్ తీసుకురమ్మంటే ఓన్లీ బీట్రూట్ జ్యూసే తీసుకొచ్చాడు. ఇప్పుడు అది కూడా నేను కన్ఫామ్‌గా ఇది బీట్రూటే అనుకుంటున్నాను. తాగి నాకు చెప్తాను. బోన్ చేశాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంతసేపు తర్వాత తాగుతాను. ఇదేమో ప్రోమోగ్రానేట్స్ తీసుకొని వచ్చాడు, యాపిల్స్ తీసుకొని వచ్చాడు. అంటే వీళ్ళు ఎవరు ఫ్రూట్స్ తినే వాళ్ళు కాదనమాట. సో నేనే కొంచెం బాగా తింటాను అందుకని చెప్పేసి తీసుకొని వచ్చాడనమాట. ఇంకొక ఆవులు ఉంది ఏంటో చూద్దాము. ఫ్రెండ్స్ తాటి ముంజలు మీ ఊర్లో దొరుకుతున్నాయా చూపించాను. నిజంగా ఇలా తీసుకొని ఇక్కడ తింటే బాగుంటుంది. నాకు ఇలా డైరెక్ట్గా తినడం ఇష్టం అనమాట. చాలా బాగుంటాయి. తిందాం కొంతసేపు తర్వాత. ఇంకా విడిగా కూడా తీసుకొని వచ్చాము. తాటి ముంజలు తీసుకొని వచ్చాడు. ఇదిగోండి ఇది ఇలా టేస్ట్ చేద్దామండి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి అబ్బా చాలా హెవీగా కట్టడాయి పుచ్చకాయ. దీని సగమేమో జ్యూస్ చేసేస్తాను, సగమేమో మేము తినేస్తాం అనమాట పీసెస్ చేసేసుకొని. ఇంకా వచ్చేసి ఆరెంజెస్ అనమాట. ఆరెంజెస్ ఇవి అసలు ఎలా ఉంటాయో చూడాలి ముందు. లోపలంతా వైట్గా టేస్ట్ ఉండదు, పాడుండదు. ఇలా వస్తే కాయలు మీరు తీసుకోమాకండి. ఇలా ఉన్న కాయలు అసలు చూపిస్తున్నాను కదా, మేము పోలుస్తా కావాలంటే మేము చూపిస్తా తర్వాత. ఓకే మొత్తానికి తిప్పండి. ఇంకోండి ఫ్రూట్స్ అయితే ఇవి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఫస్ట్ ఇవి టేస్ట్ చేస్తానన్నమాట. ఇవి టేస్ట్ చేసినాక ఈవినింగ్ జ్యూస్ తాగుతాను. అది మొత్తానికి ఎప్పటి నుంచో ఫ్రూట్స్ అడుగుతుంటే ఇవాళ అసలు ఎండలో తిరిగి తేవాలా అని చెప్పాడు, తీసుకొచ్చాడు. ఇవి నాకైనా ఒక 3 డేస్లో అయిపోతాయి. మళ్ళీ తీసుకురావాలి, అప్పుడు మళ్ళీ చేస్తాను. హాయ్ అండి, జ్యూస్ ఇక్కడ తీసుకొచ్చాను. ఇంట్లో తాగడం కుదరలేదు, షాప్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా బీట్రూట్ ఏబీసీనో చూద్దాం. పట్టుకోండి. ఏబీసీనే కానీ వాడు యాపిల్, క్యారెట్ ఎంత వేస్తే బీట్రూట్ మాత్రం ఎంత వేసాడు. సో అందుకని ఎక్కువ బీట్రూట్ ఫ్లేవరే తగులుతుంది బాగా. ఏబీసీ లాంటి బీట్రూట్ జ్యూస్ అనమాట. అది మొత్తానికి ఏబీసీ అనుకుని తాగేస్తాను.